హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 గురించి అయితే మనం రివ్యూస్ ఇస్తున్నాం కదా. డే 36 గురించి అయితే మనం ఈరోజు రివ్యూ ఇస్తున్నామండి. లాస్ట్ సండే ఎపిసోడ్లో శ్రీజ ఎలిమినేషన్ ఎంతమందికి అన్ఫేర్ అని అనిపించింది అంటే ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. దయచేసి శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేర్ అని చెప్పేసి ప్లీజ్ ఒక్క కామెంట్ అయితే చేయండి. ఇంకా బిగ్ బాస్ శ్రీజాని రీఎంట్రీ ఇస్తాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా బయట పబ్లిక్లో టాక్ అయితే ఉందండి. ఈ విషయం అయితే నేను చెప్పాలనుకున్నాను, అందుకోసమే నేనైతే చెప్తున్నాను. ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్లో మాధురి గారు అండ్ రమ్య, అలాగే చిట్టి పికిల్స్ నుంచి రమ్య గారు అయితే వీళ్ళిద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చారు కదా. వీళ్ళిద్దరూ ఒకానొక సంభాషణలో వీళ్ళిద్దరు కూర్చొని కళ్యాణ్ ఆడవాళ్ళ అమ్మిడే పడతారు అంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు, వాళ్ళతోనే ఉంటాడు, అలా మాట్లాడడం అనేది మనం ఇప్పుడు ఒక బిగ్ బాస్ షో అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు, కోట్లాది మంది జనాలు అయితే చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉన్నప్పటికీ ఆమె ఏం ప్రూవ్ చేసుకోవాలని ఆ మాట అనిందో కూడా నాకైతే అర్థం కావటం లేదండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా విరక్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ చేస్తున్నాడు నిజమే, పులిహోర కలుపుతున్నాడు, తనుజాతో బాగానే ఉంటున్నాడు, అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, నాకు కూడా నచ్చటం లేదండి. కానీ అయినప్పటికీ కూడా ఆ ప్రొఫెషన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి ఆర్మీ ఆ పర్సన్కి అట్లాంటివి ఏంటి అంటే, ఆర్మీ పర్సన్స్కి లవ్ ఉండదా, ప్రేమ ఉండదా, ఫ్లర్టింగ్ చేయాలని ఉండదా? అతని ఏజ్కి అతను చేసేది కరెక్ట్గానే ఉంటుంది. ఆ ఏజ్లో ప్రతి ఒక్కరికి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అతను అంతమంది అమ్మాయిలు ఉన్నప్పటికీ కూడా ఎవరితో అలాగే ఏం చేయటం లేదు. కానీ తనుజాతో మాత్రమే చేస్తున్నాడు, ఫ్లర్టింగ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇగ్నోర్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అలాగే అతనైతే చేస్తున్నాడు. కాబట్టి నాకు కూడా నచ్చటం లేదు. అలాగే డెమాన్ పవన్, రీతు వీళ్ళిద్దరు చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరిని ఎందుకు అనటం లేదు, వీళ్ళని మాత్రమే ఎందుకు అంటున్నారు? అప్పుడు వీళ్ళని అన్నప్పుడు వాళ్ళని కూడా ఆ రకంగానే అనాలి కదా. ఎందుకంటే వాళ్ళ గ్రాఫ్ తక్కువగా ఉంది, వీళ్ళ గ్రాఫ్ ఎక్కువగా ఉంది, కాబట్టి వీళ్ళని అయితే అంటున్నారు, కళ్యాణ్ అయితే అలా అంటున్నారండి. ఇది ఎంతమందికి నచ్చటం లేదు అని చెప్పేసి కింద ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేసి వెళ్ళండి మీరు. ఇంకా ఏ సంభాషణలో మాట్లాడుకున్నారు, ఎక్కడ మాట్లాడుకున్నారు, ఏంటి పరిస్థితి అనేసి మనం పాయింట్ వైజ్ మాట్లాడుకుంటూ వస్తాము, అప్పుడు మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ అయితే సండే ఎపిసోడ్ నాకు సార్ వెళ్ళిపోయిన తర్వాత సండే ఎపిసోడ్ అయితే చూపించారండి. చూపించినప్పుడు అందరు అయితే సోఫాలో కూర్చోన్నారు. సుమన్ శెట్టికి అయితే గోల్డెన్ స్టార్ ఇవ్వమని చెప్పారు కదా నాగార్జున సారు. కళ్యాణ్ అయితే సుమన్ శెట్టికి గోల్డెన్ స్టార్ అయితే పెట్టారండి. ఇంకా ఫైర్ స్టార్మ్స్ అందరికీ స్వాగతం బిగ్ బాస్ హౌస్లోకి అని అయితే చెప్తారు. బిగ్ బాస్ చాలా పెద్దదే, లెంతీగా అయితే చెప్పారు. స్నేహం ఎవరితో, వైరం ఎవరితో మీరే చూసుకోవాలి, మీ బ్రెయిన్కి పదును పెట్టండి, ఇంకా ఫ్రెష్గా ఆటనైతే స్టార్ట్ చేయండి, ఇప్పుడు యుద్ధం మళ్ళీ మొదలు పెడదాము అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు అందరికీ సోఫాలో కూర్చోబెట్టుకొని. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయితే అయిపోయింది కదా. ఇంకా నైట్ టైము డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడ బెలూన్ కట్ చేసాము కదా, మాకు తప్పలేదు అంటే ఈ విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? ఆయిషా వచ్చేసి బర్నీ గారితో అయితే చెప్తూ ఉంటారు, మేము వీళ్ళిద్దరిలో కంపల్సరీగా ఒకరికి బెలూన్ కట్ చేయాలి కదా, మేమైతే కట్ చేసాము, మాకైతే తప్పలేదు. అదే మీరు దివ్య, తనుజ వీళ్ళిద్దరిలో ఎవరు బెలూన్ ఉంటే మీరు ఎవరు బెలూన్ని కట్ చేస్తారు అని చెప్పినప్పుడు బర్నీ గారు అయితే అస్సలు నోరే ఎత్తటం లేదండి. ఇక్కడే అయితే తెలిసిపోతుంది అతను సేఫ్గా ఆడుతున్నాడు అని చెప్పేసి. ఈ బాండ్స్ అన్నీ కూడా క్లాష్ అయిపోయాయండి. ఇప్పుడు ముందు మీకే అర్థమవుతుంది. నామినేషన్స్ జరిగినాయి కదా, ఆ నామినేషన్స్ జరిగినప్పుడు కూడా వేరే వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు బర్నీ గారు అంటుందే తప్ప నానా అనేసి తనుజ అయితే అనటం లేదండి. ఇవన్నీ మొత్తం కూడా క్లాష్ అయిపోయాయి. అదే ఇప్పుడు అక్కడ వచ్చి చెప్పింటారు కదా, మామూలుగా బాండ్స్ అనేటివి మీరు వదిలేసేయండి అని చెప్పినప్పుడు నాకు సరే మీ బాండ్స్ వల్ల మీకు ఏం అఫెక్ట్ అవుతుంది అని వీకెండ్లో నాగార్జున సార్ చెప్పినప్పుడు
చెప్పిన వెంటనే వాళ్ళైతే బాండ్స్ క్లాష్ చేసుకున్నారంటే దాని అర్థం ఏమై ఉంటుంది, వాళ్ళు కావాల్సిగా నటిస్తున్నారు, గేమ్ కోసమే వాళ్ళైతే బాండ్స్ పెట్టుకున్నారు, అందువల్లనే వాళ్ళైతే ఈజీగా క్లాష్ చేసేసుకున్నారు. లేదు అంటే వాళ్ళు నిజంగానే ఆ బాండ్ ఏర్పడింది అంటే వాళ్ళు నిజంగానే అలాగే ఉండొచ్చు కదా. కంపల్సరీగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరితో అంటే కొంతమందితో బాండ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మన తన అనేవాళ్ళు ఎవరు ఉండరు, ఫోన్స్ అనేటివి ఏమీ ఉండవు, బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా వాళ్ళకైతే తెలియదు. ఎవరు మంచిగా మాట్లాడతారో, ఎవరు కొంచెం క్లోజ్గా అనిపిస్తారో వాళ్ళతో కంపల్సరీగా బాండ్స్ అనేటివి క్రియేట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ అట్లయితే అయిపోతూ ఉంటాయి. మనం ఏం దాన్ని తప్పు పడాల్సినంత అవసరం అయితే ఏం లేదండి. కాబట్టి ఆ బాండ్స్ అయితే ఆల్రెడీ క్లాష్ అయిపోయాయని నాకైతే అనిపిస్తుంది. ఐషా అయితే అడిగినప్పుడు బర్నీ గారు అయితే ఏం సమాధానమే చెప్పలేదండి. ఇంకా రమ్య, భరణి, తనూజ ఉంటే మీరు ఏం చేస్తారు, రిఫ్రెష్గా ఆడండి సార్, మీరు ఇంకా ఇదంతా వదిలేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడండి, అప్పుడే మీ ఆట అయితే బాగుంటుంది అని చెప్పి ఐషా అన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని చెప్పేసి భరణి గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ వచ్చేసి అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి మెయిన్ హౌస్లోకి వెళ్ళిపోండి, అవుట్ హౌస్ అయితే క్లోజ్ చేయబడుతుంది అని అయితే చెప్తారు. ఇంకా లగేజ్ అందరూ వాళ్ళు మెయిన్ హౌస్లోకి అయితే తీసుకువెళ్తారు, బయట నుంచి మనుషులు అయితే వస్తారు, అక్కడైతే బోర్డ్స్ పెట్టేస్తారు. ఇంకా అది అయిపోయింది. ఇంకా నైట్ అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారండి. దివ్య వచ్చేసి చెప్తూ ఉంటుంది అందరు పడుకోన్నప్పుడు, రేపు మార్నింగ్కి గోధుమ దోశలు అండ్ బీన్స్ పులుసు చేయాలి అంటే ఈమె రేషన్ మేనేజర్ కాబట్టి ఇప్పుడు అవన్నీ చెప్తూ ఉంటుంది. బీన్స్ పులుసు చేయాలి, గోధుమ దోశలు అందరికీ 3 వచ్చేటట్టు చేయాలి, ఇంకా మధ్యాహ్నానికి పప్పు చపాతి ఇవన్నీ చేయాలి అని చెప్పేసి చెప్పి మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు ఇక్కడ చూడండి, ఏమైందమ్మా ఎందుకు అలాగా ఉన్నావు అనేసి బర్నీ గారు దివ్యాని అడుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే లేదు నేనేం ఏడవటం లేదు, నేను బాగానే ఉన్నాను అని అయితే చెప్తారు. ఎందుకు అలా ఉన్నా అన్నప్పుడు ఏంటి ఇక్కడికి వచ్చేసి కొంతమంది ఫేక్ అంటారు, కొంతమంది బాండ్స్ అంటారు, బాండ్స్ వల్ల నేనైతే ఏం మారలేదు, ఆమె స్ట్రాటజీ అయ్యే ఉండొచ్చు, అయినప్పటికీ కూడా నేను చెప్పాను కదా ఇప్పుడు తొందరగా కనెక్ట్ అవుతారు, ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతారు అని చెప్పాను కదా. అలాగా ఈ అమ్మాయి వచ్చేసి బర్నీ గారికి అయితే తొందరగా కనెక్ట్ అయిపోయారు బ్రో అని చెప్పారు, బాగా మంచి బాండ్ అయితే ఉంది, ఆ బాండ్ వల్లనే నేనైతే ఇలాగా ఆడుతున్నాను అంటున్నారు, ఏంటో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు, నేనైతే గేమ్ ఎఫెక్ట్ అవుతుంది బాండ్ వల్ల అంటున్నారు, నేనైతే అలా ఏం చేయటం లేదు, నాదైతే రియల్ బాండే అని చెప్పేసి అయితే చాలా ఎమోషనల్ అయితే అయిపోతారు. అయిపోయినప్పుడు ఇంకా బర్నీ గారు వచ్చేసి చెప్తారు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నేను నిన్ను కూడా చెప్పాను కదా నీకు ఏడవద్దని చెప్పేసి, ఎందుకు నువ్వు అలాగా ఏడుస్తున్నావు, ఇందుకే నిన్ను చిన్నపిల్ల అనేది అని చెప్పేసి బర్నీ గారు అంటారు. ఇంకా రాము రాథోడ్ కూడా అక్కడికి వచ్చేసి ఎందుకు ఏడవాల్సినంత అవసరం ఏం లేదు, నువ్వు చైల్డ్గా బిహేవ్ చేస్తున్నావు, అంత అవసరం ఏం లేదు అని చెప్పేసి రాము రాథోడ్ కూడా చెప్తాడు. అక్కడికి ఇంకా నైట్ అయితే అయిపోయింది, మామూలుగా ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది, పాట అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి అల్లు అర్జున్ సాంగ్ అయితే వేశారండి, సరైనోడు సాంగ్ అయితే ఉంది కదా టైటిల్ సాంగ్, అదైతే వేశారు, మంచిగా అందరు డ్యాన్స్ వేశారు. ఇన్ని రోజుల్లో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత హౌస్ అంతా ఫుల్ఫిల్గా అయిపోయింది, బాగా డ్యాన్స్ అయితే వేశారు. ఐషా గారు కానీ దాని తర్వాత రమ్య గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ అయితే వేసేసారు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయిపోయింది. ఈ గౌరవ్ గుప్తా అనే అతను ఉన్నాడు కదా, అతనికైతే అస్సలు తెలుగు మాట్లాడడమే రాదండి. మామూలుగా మనం తెలుగు మాట్లాడితే అర్థం చేసుకుంటాడు కానీ తిరిగి మళ్ళీ మాట్లాడటానికి అతనికి అయితే రావటం లేదు. నాగార్జున సార్ వచ్చేసి బాధ్యత అనేది దివ్య గారికి అప్పగించారు కదా, మీరు నెక్స్ట్ వీక్ నేను వచ్చేసరికల్లా గౌరవ్ గుప్తాకి తెలుగు అయితే నేర్పించాలి అని అయితే చెప్పారు కదా. ఇక్కడ వచ్చేసి అదే జరుగుతుంది, రేషన్ ఎప్పుడు వస్తుంది అని అడిగేదానికి అతనికి రాలేకపోతే దివ్య వచ్చేసి చెప్తూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఇవ్వటానికి ఎంత టైం పడుతుంది అనేది అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా గౌరవ్ గుప్తా వచ్చేసి చెప్తా ఉంటారు, రిమైండ్ మీ ప్లీజ్ అనేసి, అంటే మళ్ళీ చెప్తూ ఉండండి నాకు అప్పుడే గుర్తుంటుంది అనేసి గౌరవ్ గుప్తా అయితే చెప్తారండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్లర్టింగ్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇంకా తనుజ వచ్చేసి ఇమాన్యుల్లీ మీ షర్ట్ బాగుంది, మీ షర్ట్లకే మారిపోండి,
చాలా బాగున్నారు మీరు ఈ షర్ట్లో అనేసి చెప్తారు. ఇంకా ఆయిషా కూడా మీ షర్ట్ అయితే బాగుంది, ఇంకా టీ షర్ట్స్ నుంచి షర్ట్లకి అయితే మారిపోండి. ఇక్కడ వచ్చేసి కామెడీ ట్రాక్ అంటే కొంచెం లవ్ ట్రాక్ అయితే ఇక్కడ నడుస్తుందండి. ఎందుకంటే ఆయిషా గారు వచ్చేసి ఫుల్ హార్ట్ తీసుకొని వచ్చి ఇమాన్యుయల్ గారికి ఇచ్చారు కాబట్టి కొంచెం అలాగా కామెడీ ట్రాక్ అయితే నడుస్తున్నట్లయితే నాకు అనిపించింది, అందుకనే చెప్తున్నాను. ఇంకా మీ షర్ట్ అయితే బాగుంది అన్నప్పుడు ఇమాన్యుయల్ అయితే ఏమంటాడు, వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత డ్రెస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అని అయితే చెప్తారు. ఇంకా ఆయిషా ఇమాన్యుయల్ని పొగుడుతూ ఉంటాడు. ఇమాన్యుయల్ వచ్చేసి ఆయిషాని, మీరు మేకప్ వేసుకోకపోయినా కూడా చాలా క్యూట్గా ఉంటారు, ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, మీరైతే కొద్దిగా వేసుకోండి మేకప్, ఏం అంతగా అవసరం ఏం లేదు, మీరు మేకప్ వేసుకోకపోయినా క్యూట్గా ఉంటారు అని అయితే చెప్తాడు. అప్పుడు వచ్చేసి ఆయిషా ఏమంటుందంటే, తనుజ కూడా మేకప్ వేసుకోకుండా ఉన్నా కూడా బాగుంటుంది అంటే ఇమాన్యుయల్ వచ్చేసి బాగా ఉంటుంది అనేసి దీర్ఘించినట్లు క్వశ్చన్ మార్క్ వేసినట్లయితే అక్కడ మాట్లాడాడు. ఇంకా ఎట్లా ఫ్లర్టింగ్ అయితే జరుగుతూ ఉందండి. ఇంకా కిచెన్ ఏరియాలో ఎవరు ఆన్ చేశారు అనే దాని గురించి గౌరవ్ గుప్తా వచ్చేసి రాముతో డిస్కషన్ అయితే చేస్తూ ఉంటాడు. అదైతే తెలుగు నేర్పించుకుంటూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకొని వస్తే కొంచెం వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి కానీ వాళ్ళు మాట్లాడే కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది. అది తెలుగు రాని వాళ్ళని తీసుకొని వస్తే ఇలాగ ఉంటుందండి పరిస్థితి. ఏ పదం మాట్లాడాలన్నా అసలు ఎవరో ఒక హెల్ప్ లేనిదే గౌరవ్ గుప్తా అయితే మాట్లాడలేకపోతున్నాడు. కానీ అతని ఇంట్రెస్ట్ అయితే బాగుంది, తెలుసుకోవాలి, నేను మాట్లాడాలి, నేను నేర్చుకోవాలనే ఇదైతే ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగుందండి. ఇంకా తనుజ వచ్చేసి చెప్తూ ఉంటుంది, బాగుంటుంది నా ఏంటి అక్కడ అనేసి తనుజ అయితే మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఐరన్ చేసుకుంటూ తనుజ ఇంకా సంజన గారు ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు అయితే మాట్లాడతారు. ఏంట్రా నువ్వు బాగుంటుంది అని దీర్ఘించి మాట్లాడతావు అంటే నేను బాగుండనా అనేసి తనుజ ఇమాన్యుయల్తో అన్నప్పుడు, నువ్వేం అలగవద్దు, అలుగుదేవి అంటే నేను అలిగానా ఇప్పుడు అని చెప్పేసి అక్కడైతే డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. నేను అప్పుడే అనుకున్నాను, ఎపిసోడ్లో చూసినప్పుడే నాకైతే ఆమె ఫేస్ చూసినప్పుడు దీని గురించి మళ్ళీ ఎక్కడో పాయింట్ అయితే రేస్ చేస్తుంది అనేసి కంపల్సరీగా అనుకున్నాను. అదే పాయింట్ రేస్ అయితే చేసిందండి తనుజ వచ్చేసి. ఇంకా ఈ సీజన్ 2 అయితే పెడతాను, కొడుకుని కొట్టు అనేసి సరదాగా వచ్చేసి సంజన గారు అయితే మాట్లాడుతూ ఉంటారండి. ఇంకా అక్కడికైతే అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రీతునైతే మామూలుగా ఏడిపించడం లేదండి. కళ్యాణ్ కానీ ఇమాన్యుయల్ కానీ వీళ్ళిద్దరు వచ్చేసి చాలా ఏడిపిస్తున్నారు రీతునైతే. పాపము రీతు వచ్చేసి ట్యాప్ దగ్గర కూర్చొని బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఉతుకుతూ ఉంటే ఇంకా పాట అయితే పాడతాడు, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది అని చెప్పేసి పాట అయితే ఉంది కదా. ఆ పాట అయితే పాడేసి, అంటే మీరు రిచ్గా డ్రెస్ వేసుకుంటేనే రిచ్గా కనిపిస్తారు, లేకుంటే పూర్గా కనిపిస్తారు, ఉన్నదంతా ఊడిపోయింది అని చెప్పేసి కళ్యాణ్ ఇమాన్యుయల్ అయితే వీళ్ళిద్దరు అంటే జోక్స్ వేసుకుంటూ ఫన్నీగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ రాము ఆయిషా వీళ్ళిద్దరు వచ్చేసి డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఇమాన్యుయల్ ఏమంటారు, అన్న చెల్లెలు డ్యాన్స్ వేయాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి వాళ్ళని అయితే అంటూ ఉంటాడు. ఇంకా రాము కూడా పాట అయితే పాడాడండి. ఇది ఇంకా అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఆయిషా ఇంకా రమ్య గారు వీళ్ళిద్దరు అయితే శారీస్ కట్టుకొని అయితే వస్తారు. శారీస్ కట్టుకొని వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అయితే అంటాడండి, అక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నారు అని చెప్పేసి అందరికీ పాట అయితే పాడుతూ ఉంటారు. ఏంటి అందరికీ పాట పాడుతూ ఉంటున్నా అంటే, అందరికీ ఒకే పాట పాడితే తప్పు, కానీ ఒక్కొక్కరికి ఒక పాట పాడితే ఏం తప్పు ఉంది దాంట్లో అనేసి అంటాడు. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ బాగున్నారు అని ఇమాన్యుయల్ అన్నప్పుడు, అంటే ముందున్న వాళ్ళు బాగలేరా అంటే, అదో మీ వెనకాల చూడండి ఎలా ఉన్నారో అని చెప్పేసి అక్కడ జోక్స్ అయితే వేసుకుంటూ ఉంటాడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడికి అయిపోయింది ఆ పార్ట్. ఇంకా కళ్యాణ్, డెమాన్ పవన్, దివ్య ఫుడ్ గురించి అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మొదలవుతుంది చూడండి గొడవ. ఇది వచ్చేసి గొడవ జరగక ముందు మాధురి గారికి, కళ్యాణ్ పడాలకి అండ్ నెక్స్ట్ దివ్య గారికి అయితే అఘోరమైన డిస్కషన్ అయితే జరిగిందండి. అది గొడవ అని కూడా చెప్పొచ్చు. ఆ గొడవ జరిగే ముందు ఇదైతే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఏమేమి రేషన్ ఎంత వస్తుంది, ఎలా ఉంది ఫుడ్, ముందుగానే చేయించాలి కదా అని చెప్పేసి వీళ్ళైతే ముగ్గురు డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా బ్రేక్ఫాస్ట్ రాలేదు, బ్రేక్ఫాస్ట్ తయారు చేయలేదు అని చెప్పేసి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇంకా రమ్య, సంజన ఎందుకు ఏడుస్తున్నారు అని
అంటూ ఉంటారు. అంటే మీరు ఒక్కసారి ఏడుస్తే ఏంది ఈమె ఏడుస్తుంది అని అనుకుంటాము. ప్రతిసారి ఏడిస్తే మీరు బాగలేరు అని చెప్పేసి సంజన గారికి రమ్య అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇమాన్యుల్ కూడా అడుగుతాను, నేను ఏడ్చినప్పుడు కూడా అలాగే అనిపించిందా అంటే, లేదు లేదు అలా అయితే ఏం అనిపించలేదు, కానీ మీ లవ్ మ్యాటర్ చెప్పినప్పుడు మాత్రం సూపర్గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటుంది. రమ్య వచ్చేసి ఇమాన్యుల్కి అయితే చెప్తూ ఉంటుందండి. ఇంకా కళ్యాణ్ వచ్చేసి రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు, బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోవాలి, ఎందుకంటే అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా బ్రేక్ఫాస్ట్ కోసము, ఇప్పటికే మధ్యాహ్నం అయితే అయిపోయింది, రేపటి నుంచి షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉండదు అని అయితే చెప్తాడు. ఇక్కడ ఆల్రెడీ మాధురి గారికి కళ్యాణ్ అయితే చెప్తారు, ఒక్క నిమిషం కూర్చోండి మీరు, నేనైతే చెప్తాను అన్నప్పుడు మాధురి గారు పర్వాలేదులే అనేసి మళ్ళీ వచ్చేసి ఏం కూర్చుంటే కానీ చెప్పరా, కూర్చుంటేనే చెప్తారా, నిలబడుకుంటే చెప్పరా అనేసి వెటకారంగా అయితే మాట్లాడిందండి. అలా వెటకారంగా మాట్లాడాల్సినంత అవసరం అయితే అక్కడ ఏమీ లేదు, అంత సిచ్యువేషన్ కూడా అక్కడ ఏం లేదు. కళ్యాణ్ పడాలా గారు చాలా మంచిగా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆమెకి. అతను కూర్చోకుండా ఆమెను కూర్చోమన్నారు అంటే మేడం మేడం అని పిలుస్తున్నారంటే ఆమెకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో మనకైతే అర్థమవుతుంది కదా. అయినప్పటికీ కూడా ఆమె దాన్ని వెటకారంగా అనాల్సినంత అవసరం అయితే అక్కడ ఏం లేదు కదా. ఇంకా వచ్చేసి నేను వచ్చి ఇక్కడికి అర్ధగంట అయ్యింది, మీరు అంతలోపు ఎవరు రాలేదు, ఇక్కడ రేషన్ ఇస్తే కదా నేను చేసేది అంటే, ఫస్ట్ వచ్చేసి నేను స్నానానికి వెళ్ళున్నాను, నేను గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయిన 15 నిమిషాల కల్లా ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్తున్నాను అనేసి చెప్తుంది. అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఫ్లిప్ అవ్వడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి. ఒక్క మాట మీద స్టిక్ అయి ఉంటే బాగుంటుంది, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడడం అనేది అస్సలు బాగలేదు. ఇంకా మీరు ఇలాగా వెటకారంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సింది వస్తుంది, వేరేగా మాట్లాడాల్సింది వస్తుంది అని అయితే కళ్యాణ్ అయితే చెప్తారండి సంజన గారికి, మాధురి గారికి. దివ్య కూడా అక్కడ అయితే ఇంటర్ఫియరెన్స్ అవుతుందండి, ఎందుకంటే రేషన్ మేనేజర్ ఆమె కాబట్టి రేషన్ ఇచ్చి వెళ్ళి ఉంటే అక్కడికి ఆమె వచ్చేసి చేసేసి ఉండేది, కానీ అక్కడ ఈమెది తప్పు పట్టలేకున్నాము ఆమెది తప్పు పట్టలేకున్నామండి, ఎందుకంటే రేషన్ ఆమె ఇచ్చి వెళ్ళి ఉంటే ఈమె అయితే చేసేసేది. ఇంకా నెక్స్ట్ తనుజ దగ్గరికి అయితే వచ్చేసి మాధురి గారు వేరేగా మాట్లాడాల్సింది ఉంటుంది అంటే ఏంటి అర్థము, దాని మీనింగ్ ఏంటి అని తనుజని అడిగినప్పుడు తనుజ వచ్చేసి కళ్యాణ్ ఒకసారి ఇలాగా రా అని చెప్పేసి కళ్యాణ్ అయితే పిలుస్తుంది. అక్కడ ఏమీ స్టాండ్ ఏం తీసుకోలేదండి, తనుజ గారు అయితే అలాగే నిల్చుకొని ఉన్నారు. అక్కడ ఏదైనా స్టాండ్ తీసుకొని ఉండింటే కళ్యాణ్ కోసం బాగుండేదని అయితే నాకైతే అనిపించింది. ఇంకా మీరు నాతో వెటకారంగా మాట్లాడారు కదా, నేను కూడా వెటకారంగా మాట్లాడాల్సింది వస్తుంది అనేసి దాని మీనింగ్, నేను వేరేగా మాట్లాడాల్సింది వస్తుందంటే దాంట్లో ఏం పెద్ద అర్థం ఏం లేదు, కూర్చోండి అని చెప్తే మీరు అంత వెటకారంగా మాట్లాడాల్సినంత అవసరం ఏముంది అక్కడ అని కళ్యాణ్ చెప్తూ ఉన్నప్పుడైతే ఎందుకు వాయిస్ చేస్తున్నావు, ఎందుకు వాయిస్ చేస్తున్నారు మీరు, ఎందుకు వాయిస్ రేస్ చేస్తున్నారు మీరు అనేసి ఈమె కూడా వాయిస్ అయితే రేస్ చేస్తుంది. అక్కడ అంతగా వాయిస్ రేస్ చేయాల్సినంత అవసరం ఏం లేదు, అక్కడ డిస్కషన్ జరుగుతుంది, గొడవ పడాలని ఏం కాదు అని చెప్పి దివ్య ఆల్రెడీ చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈమైతే వినటం లేదండి. అక్కడ భరణి గారు కూడా అక్కడైతే మంచిగా స్టాండ్ అయితే తీసుకున్నారు, ఇన్ టైంలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ కావాలి కదండి అని అయితే భరణి గారు అయితే చెప్తారు. ఇక్కడ ఇష్యూ ఏం చేయొద్దు, మీరే కదా పాయింట్ రేస్ చేసింది, ఇక్కడ ఇష్యూ ఏం చేయొద్దండి, ఇక్కడ ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసేది అని చెప్పేసి దివ్య గారు వచ్చేసి మాధురి గారిని అయితే అంటూ ఉంటారండి. ఇంకా తనుజ ఇక్కడ గొడవ గురించి మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఏంటంటే ఆల్రెడీ ఆమె వచ్చేసి ఇష్యూ అయితే జరుగుతూ ఉంటుంది. దివ్య గారు వచ్చేసి ఇప్పుడు మీరు 1 అవర్ అయిందండి ఇక్కడికి వచ్చేసి ఇంకా బీన్స్ కర్రీ అయితే చేయలేదు అంటే, ఏంటండి ఇంకా బీన్స్ కర్రీ కాలేదంటే నేను వెళ్ళి దాని లోపలికి వెళ్ళి కూర్చొని ఏమన్నా నన్ను వంట కూర వండమంటారా అంటే దాంట్లో కూడా మీనింగ్ అయితే ఏం లేదండి అలాగ అనడం దివ్య గారు, ఎందుకంటే ఆమె వచ్చారు వండుతున్నారు అయినప్పటికీ కర్రీ కాలేదని చెప్పేసి ఆమెను అనడం అనేది మంచిగా అనిపించలేదు నాకు. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సినంత అవసరం ఏం లేదు. మీరు కళ్యాణ్ పడాలా గారు మీరు కూర్చోండి అన్నప్పుడు కూర్చుంటే సరిపోయేది, అలా కాకుండా కూర్చుంటేనే చెప్తారా, నిలబడుకుంటే చెప్పరా, నా ఇష్టం అది, నేను నిలబడుకొనే వింటాను, కూర్చుంటే వినకూడదా, నా ఇష్టం అది
మీరు చెప్పండి, నేను నిలబడుకునే వింటాను అనే యాటిట్యూడ్ ఏదైతే ఉందో అదైతే నాకు అస్సలు నచ్చలేదండి. ఎందుకు ఆమె అంత యాటిట్యూడ్గా బిహేవ్ చేస్తుందో మరి. గొడవ అయితే చాలా చాలా ఇదిగా అయితే అయిపోయిందండి. అక్కడ స్టాండ్ బర్నీ గారు కానీ దివ్య గారు కానీ చాలా బాగా అయితే తీసుకున్నారు. ఎందుకంటే దివ్య గారు రేషన్ మేనేజర్ కాబట్టి కంపల్సరీగా అక్కడ రేషన్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. కానీ ఆమె రేషన్ ఇవ్వకుండా నేను ఎందుకు ఇస్తానండి రేషన్, మీరే కదా కంప్లీట్గా ఫుడ్ డిపార్ట్మెంట్ మీరే తీసుకోవాలి అని అయితే చెప్తా ఉంటారు. అక్కడికైతే గొడవ అయితే జరిగిపోయి ఉంటుందండి. ఇంకా తనుజ వచ్చేసి మాధురి గారిని హక్ చేసుకొని చెప్తూ ఉంటుంది, ఏం పర్వాలేదు అని చెప్పేసి మాధురి గారితో చెప్తూ ఉన్నప్పుడు మాధురి గారు వచ్చేసి ఎమోషనల్ అవుతారు. ఇంకా కళ్యాణ్ వచ్చి కూడా అక్కడికైతే వచ్చి ఇంకా సారీ కూడా చెప్తారండి. ఇక్కడైతే నాకు చాలా మంచిగా అనిపించింది. నేను మిమ్మల్ని మాత్రమే మేడం అని పిలుస్తున్నాను, అంటే మీరు అంటే నాకు ఎంత రెస్పెక్ట్ ఉందో మీరే తెలుసుకోండి, నేను జస్ట్ కూర్చోమన్నాను అంతే కదండి, మీరు వయసులో పెద్దవాళ్ళు, మీరు చూసినంత జీవితం మేమైతే చూడలేదు కదా, నేనైతే సారీ చెప్తున్నాను అనేసి కళ్యాణ్ పడాల గారు అక్కడికి వచ్చి మాధురి గారితో మాట్లాడడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా దివ్య గారు బర్నీ దగ్గరికి వచ్చేసి ఎందుకు ఏడుస్తున్నా అంటే అక్కడ వీళ్ళు బెడ్రూమ్లో అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారండి బర్నీ గారు దివ్య గారు. ఎందుకు ఏడుస్తున్నా అంటే నేనేం ఏడ్చటం లేదే, నేనెందుకు ఏడుస్తాను అనేసి దివ్య గారు అయితే అంటారు. మీరేమైనా నాతో మాట్లాడారా, రాత్రి నుంచి నాతో అస్సలు మాట్లాడడం లేదు, మీరు మిల్క్ షేక్స్ మీరే తయారు చేసుకొని తాగుతున్నారు, మీ యాపిల్స్ మీరే కట్ చేసుకొని తింటున్నారు, ఏమమ్మా దివ్య అని చెప్పేసి నన్ను ఏదైనా ఒక్కసారైనా అడిగారా, మీరేం అడగడం లేదు, నాతో ఏం మాట్లాడటం లేదు నైట్ నుంచి అని దివ్య చెప్పింది. అప్పుడు బర్నీ గారు ఏమంటారు, నువ్వు ఫుడ్ మేనేజర్ కదా, అంటే కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నావు కదా అంటే, ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ మనం గుర్తించాలండి. ఆల్రెడీ వీకెండ్లో వచ్చేసి మీ బాండ్స్ వల్లనే మీ గేమ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది, మిమ్మల్ని బయటికి తీసేసేయాలి అని చెప్పేసి ప్రజలు డైరెక్ట్గా చెప్పినప్పుడు అతను ఇంకా దూరం పెట్టాలని అయితే అనుకుంటూ ఉంటాడు కదా. ఆ దూరం పెట్టాలి అనుకున్నప్పుడు ఈమె ఎందుకో అతని దగ్గరికే వెళ్ళి అతనితోనే బాండ్ ఏర్పరచుకోవాలనేసి అతని గేమ్ అయితే ఎఫెక్ట్ చేస్తుందేమో అని నాకైతే అనిపించిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాలండి, నాయన దేవుడా, ఖచ్చితంగా కంపల్సరీగా ఒక్క పర్సన్ అన్న నాకైతే కామెంట్ చేయండి ఈ విషయంలో మాత్రము. ఇక్కడ మాధురి గారు రమ్య గారు అయితే ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారండి. ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అనేసి రమ్య అయితే మాట్లాడిందండి. అక్కడ అంతగా మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు. మనము ఇప్పుడు బిగ్ బాస్ షోలో ఉన్నాము, కోట్లాది మంది ప్రజలు అయితే మనల్ని చూస్తూ ఉంటారు, వాయిస్ అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. బిగ్ బాస్ అనేది చాలా మంది అయితే చూస్తూ ఉంటారు కదండి. అలా చూస్తూ ఉన్నప్పుడు మనం అలా మాట్లాడడం అనేది చాలా అంటే చాలా తప్పు. పులిహోర కలుపుతున్నాడు అని మాట్లాడితే అక్కడికి అయిపోయేది. మీకు నచ్చకపోవచ్చు, కానీ అలా ఒక పర్సన్ని ఇంతమంది చూస్తున్న షోలో మీరు అలా మాట్లాడడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే ఆమె ఏం ప్రూవ్ చేసుకోవాలని అలాగా అయితే అనింది అంటే, నేను మంచిదాన్ని, నేను మాత్రమే మంచిదాన్ని, అతను వచ్చేసి చెడ్డవాడు అని చెప్పేసి అక్కడ చెప్పడం అయితే జరిగిందండి. అక్కడ అంతగా చెప్పాల్సినంత అవసరం ఏముంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఒకవేళ నన్నే అలాగ చేస్తుంటే అంటే కళ్యాణ్ వచ్చేసి తనుజాని ఇలా రుద్దడం అనేది అసలు నాకేం నచ్చటం లేదు. ఆ అమ్మాయి కూడా ఏం స్టాప్ చేయమని చెప్పలేదు. ఇక్కడ ఒక పదం అయితే వాడానండి, లీనెన్స్ అంటాం, అంటే అవకాశం ఇస్తుంది, లీనెన్స్ ఇస్తుంది. అక్కడ తనుజ ఎందుకు స్టాప్ చేయలేదు, అట్లా ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఉంటేనే కదా అలాగా చేసేది, మనసులో ఏదో ఉంది, బయటికి పడడం లేదు అని చెప్పేసి అంటుంటారు వాళ్ళు వచ్చేసి. ఆ తనుజ కూడా 1-2 టైమ్స్ అయితే చెప్పడం జరిగిందండి, నాకు ఇరిటేషన్గా ఉంది, నువ్వు పక్కకు వెళ్ళు అనేసి అయితే చెప్తుంది. కానీ ఇతనే వినకుండా పులిహోర కలపడం అనేది నాకు కూడా నచ్చడం లేదు. కానీ మనం అనాల్సినంత అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మాధురి గారు కూడా అతని ప్రొఫెషన్ ఎత్తి మరీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు పర్సనల్గా వెళ్ళాల్సినంత అవసరం అయితే అక్కడ ఏం లేదు. ప్రొఫెషన్ ఎత్తి అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళకి లవ్ చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా, పెళ్లి చేసుకోకూడదని ఏమన్నా రూల్ ఉందా, ఫ్లర్టింగ్ చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా? అలాంటి రూల్స్ ఏం లేవు కదా. అతను ఉన్న ఏజ్లో ప్రతి ఒక్కరికి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా.
ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఇలాగ ఏంటిది పనులు అంటే అంత రోతగా అయితే ఉంటుంది కదా. ప్రొఫెషన్ని ఎత్తి మాట్లాడాల్సినంత అవసరం ఏం లేదు. అందులో ఆ పర్సన్ అక్కడ లేనప్పుడు మనం అయితే అస్సలు మాట్లాడకూడదండి. నాకు తెలిసినంత వరకు ఆ పర్సన్ ఉన్నప్పుడు నువ్వు ఇలా పులిహోర కలుపుతున్నావు, అది బ్యాడ్గా వెళ్తుంది బయటికి, నువ్వు స్టాప్ చేసుకో, లేదంటే నీ గేమ్కి అఫెక్ట్ అవుతుంది అని చెప్పినా బాగుంటుంది. కానీ ఆ పర్టికులర్ పర్సన్ అక్కడ లేనప్పుడు అతని గురించి అలా మాట్లాడడం అనేది చాలా తప్పుగా ఉంటుందండి. ఇంకా వచ్చేసి 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అయితే వచ్చేది అనేసి మాధురి గారు అయితే స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇంకా దివ్య వచ్చేసి మాధురి గారికి అయితే ఇక్కడ చెప్తుందండి, ఇంకా నేనైతే రేషన్ మొత్తం అక్కడ పెట్టేశాను, మీరు వండాలి, పప్పుకు కావాల్సినవన్నీ పెట్టాను, నేను పెట్టిన అదే కందిపప్పు వచ్చేసి రాత్రికి మధ్యాహ్నానికి 2 పూట్లకి సరిపోవాలి అని అయితే చెప్పినప్పుడు 2 కప్పుల పప్పు ఇచ్చేసి ఇంతమందికి వండాలంటే ఇంకా బకెట్ ఆఫ్ వాటర్ వేయాలి అని చెప్పేసి మాధురి గారు అంటారు. ఇక్కడ కూడా వెటకారంగానే మాట్లాడారు. వెటకారంగా మాట్లాడి ఇక్కడ నేను వెటకారంగా మాట్లాడలేదు, నా వాయిస్ ఇంతే, నా టోన్ ఇంతే అంటే ఎవరు ఒప్పుకోరు కదండి. ఖచ్చితంగా వెటకారంగానే అయితే మాట్లాడారండి అక్కడ. రీతు వచ్చేసి ఇంకా చెప్తుంది, కొంచెం చపాతీ మెత్తగా చేయమని అంటే అది మీరు ఫుడ్ డిపార్ట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళతో అయితే మాట్లాడుకోండి అని అయితే చెప్తుంది. 2 పూట్లకు రావాలంటే ఇంకా బకెట్ ఆఫ్ వాటర్ వేయాల్సిందే అని అయితే అంటుంది. ఇంకా దివ్య వచ్చేసి అది మీ ఇష్టం అండి, తినే వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చూసుకోండి అనేసి దివ్య అయితే అక్కడ చెప్పేసి అక్కడికైతే వెళ్తుందండి. ఇంకా కళ్యాణ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసి నిఖిల్తో అయితే మాట్లాడుతుంటాడు. ఇక్కడ కళ్యాణ్ పడాలా గారు ప్రతి ఒక్కరితో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. అతనే పిలిచి మరీ సార్ అనటం కానీ, మేడం మేడం అనటం కానీ చాలా బాగా అయితే మాట్లాడుతున్నాడు. కానీ నిఖిల్ వచ్చేసి ఇక్కడ చెప్తా, ఆ పాయింట్ కూడా వస్తుంది. నిఖిల్ వచ్చేసి వీళ్ళు మాత్రము మన దగ్గరకు వచ్చి మాట్లాడటం లేదు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనేసి ఒక పాయింట్ అయితే మాట్లాడారు. అది పాయింట్ వచ్చినప్పుడు నేనైతే మాట్లాడతాను. ఇంకా నిఖిల్ అయితే అడుగుతున్నాడు, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అందరూ ఫుడ్ తింటూ ఉన్నప్పుడు బకెట్ ఆఫ్ వాటర్ వేయాలంటే అది ఎటకారంగా మాట్లాడినట్లే కదా అని చెప్పేసి వీళ్ళైతే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. ఇంకా ఇంతలోపే అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే డైనింగ్ ఏరియాలో మాట్లాడుకునే వాళ్ళు డైనింగ్ ఏరియాలో, బయట గార్డెన్లో మాట్లాడుకునే వాళ్ళు గార్డెన్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే స్టోర్ రూమ్ నుంచి రేషన్ అయితే వస్తుందండి అక్కడికి. ఇంకా తనుజ గౌరవ్కి నేర్పిస్తూ ఉంటుంది, నా గుడ్లు నా యాపిల్ నాకు ఇవ్వండి అనేసి అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా సంజన వచ్చేసి ఇంకా టమోటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ రేషన్ అంటే మామూలే కదండి, గుడ్లు పాలు ఇవన్నీ అయితే వస్తాయి. సంజన వచ్చేసి టమోటాలు అమ్మ టమోటాలు అని చెప్పేసి నెత్తిన బుట్ట అయితే పెట్టుకొని అమ్ముకుంటూ అయితే వస్తుంది. వచ్చినప్పుడు కేజీ టమోటాలు ఎంత అంటే 2 lakhs అని అయితే చెప్తుందండి. అమ్మ నేను కూడా హడలిపోయాను, 2 lakhs ఏంటి టమోటాలు అని చెప్పేసి. ఇంకా తనుజ వచ్చేసి బయట ఒంటరిగా అయితే కూర్చొని, దేవుడా ఏంటి దేవుడా నేను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉండకూడదంటే నేను మళ్ళీ కిచెన్ డిపార్ట్మెంట్లోనే పడ్డాను, ఎందుకు ఎవరికి నా వల్ల హామ్ కాకుండా, నేను ఎవరి వల్ల బాధపడకుండా, ఎమోషనల్ కాకుండా, ఎవరికి నా వల్ల ప్రాబ్లం రాకుండా, నాకు ఎవరి వల్ల ప్రాబ్లం రాకుండా, ఏం రాకుండా చూడు తండ్రి నాకు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే వచ్చాయండి స్టోర్ రూమ్లో నుంచి. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చారు కదా, వాళ్ళ కోసం వాటర్ బాటిల్స్ అయితే పంపించారు. ఇక్కడ వచ్చేసి ఈ క్లిప్ ఎందుకు మనకైతే చూపించారంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో లవ్ ట్రాక్ అయితే నడుస్తుందేమో ముందుగా అని చెప్పేసి బిగ్ బాస్ ముందుగానే గెస్ట్ చేసి మనకైతే ఆ క్లిప్ వేశారేమో. చాలాసేపు అయితే వేశారండి, మీరు ఎపిసోడ్ చూసింటే కన్నా మీకు అర్థమవుతుంది. చాలాసేపు వరకు అయితే క్లిప్ వేశారు. ఏంటంటే బ్లాక్ కలర్ రెడ్ కలర్ అయితే బాటిల్స్ వచ్చాయండి. బ్లాక్ కలర్ వచ్చేసి గౌరవ్ గుప్తాకి కావాలని చెప్పేసి ప్లీజ్ నాకైతే ఆ బాటిల్ ఇవ్వు అని చెప్పేసి ఐషాన్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు 10 minutes నేను ఎందుకు నీకు బాటిల్ ఇవ్వాలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకైతే బాటిల్ ఇస్తాను అనేసి చెప్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక సిల్లీ గొడవ మామూలుగా అయితే జరిగిందండి. కళ్యాణ్ వచ్చేసి ఆయిషాన్ అయితే పిలుస్తాడండి. పిలిస్తే అంటే అంట్లు తోమడానికి అని చెప్పేసి నేను రాను, మీ అమ్మాయిని పిలుచుకోండి, నేనైతే రాను అని చెప్పేసి, అంటే మార్నింగ్ ఆ అమ్మాయి బోకులు కడిగింది అని చెప్పేసి మధ్యాహ్నం నేను బోకులు కడగను, మీరైతే మీ అమ్మాయిని పిలుచుకోండి అని అయితే చెప్తుంది. ఇంకా రీతు వచ్చేసి అక్కడికి ఒక్కరినే ఉన్నారా డెమోన్ పవన్ అయితే అంటూ ఉంటుందండి. డెమోన్ పవన్తో అయితే డిష్ వాషర్స్ గురించి అయితే ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే అక్కడ
ఎవరు బోకులు తోమింది అని చెప్పేసి డెమాన్ పిలిచినప్పుడు ఏమొచ్చేసి ఏమనుకుంటుంది, మళ్ళీ బోకులు కడగడానికి ఏమన్నా పిలుస్తున్నాడేమో అని చెప్పేసి రీతు అయితే ఎక్కువ పడుతూ ఉంటుంది. ఏం బుజ్జి బంగారం అనేమి నిన్ను బొట్టు పెట్టి పిలిచాలా అని చెప్పేసి వేరే వాళ్ళు అన్నప్పుడు అక్కడ నన్నేం అలా పిలవాల్సిన అవసరం లేదు, నేను చెప్పాను మీకు ఏమన్నా బొట్టు పెట్టి పిలిచండి, నన్ను బుజ్జి బంగారం అనేసి పిలిచమని నేనేమన్నా చెప్పానా అని చెప్పేసి కోపంగా వచ్చేసి చైర్ అయితే తన్నేసి ఆ నాప్రాన్ కట్టుకొని బోకుల దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ డెమాన్ పవన్ వచ్చేసి చెప్తూ ఉంటాడు, నేను బోకులు కడగడానికి నిన్నేం పిలిచడం లేదు, నేను ఇక్కడ ఈ అంట్లు అది ఏదైతే ఒక వస్తువు ఒక యూటెన్సిల్ వచ్చేసి నీట్గా క్లీన్ చేయలేదు, దానికోసం అయితే నేను పిలిచాను అంటే ఇంకా అక్కడికి వచ్చేసి ఇది ఎంత కడిగినా కూడా అలాగే ఉంటుంది అని చెప్తా ఉంటారు. నేను ఏ దానికి పిలిచానో నువ్వు తెలుసుకోకుండా ఎందుకు ఇలా అరవడము అని చెప్పేసి రీతు డెమాన్ పవన్ ఇద్దరైతే గొడవ పడుతూ ఉంటారు. ఇంకా మధ్యలోకి మాధురి వచ్చేసి ఎందుకు అయిపోయింది కదా వదిలేసేయండి అని చెప్పేసి రీతుకి అయితే చెప్తూ ఉంటుంది. ఇక్కడ మాధురి గారికి అంటే రీతు గారికి ఒక ఏదో కొంచెం క్లోజ్గా బాండ్ ఉన్నట్లయితే నాకైతే అనిపించిందండి. వీళ్ళు ముందు కూడా కొంచెం క్లోజ్ అవుతారేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా నిఖిల్, మాధురి గారు, రమ్య వీళ్ళు ముగ్గురు వచ్చేసి డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నిఖిల్ వచ్చేసి ఇక్కడ ఎందుకండి బాండింగ్స్ మన ఫ్యామిలీ ఉంది కదా, బయట నాన్నని, అమ్మని, తమ్ముడని, అక్కని, మనకి బయట బాండ్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు బాండ్స్ పెట్టుకోవాలి అని అయితే అంటారు. ఇంకా సంజన నేమే వస్తుందండి నాకు. మాధురి గారు వచ్చేసి అవును ఇప్పుడు నువ్వు ఉన్నాము, మదర్ అండ్ సన్, ఇప్పుడు మన ఇద్దరం ఉంటాము, లాస్ట్ ఫైనల్స్లో నువ్వు నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తావు, ఒకవేళ గెలిస్తే కప్పు ఎవరు తీసుకోవాలి, ఇవన్నీ అయితే మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే మామూలుగా ఇప్పుడు బాండ్స్ అనేటివి ఉంటాయి కదా, లాస్ట్లో వచ్చేటప్పటికి కప్పు ఒకరికే వస్తుంది కదా, బాండ్స్ ఉన్నప్పుడు ఎవరు ఒకరినొకరు ఎలిమినేషన్ ఎలా చేసుకుంటారు అన్నట్లయితే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడికైతే అయిపోయింది కదండి. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే నిఖిల్ వచ్చేసి అంటూ ఉంటారు, ఎవరు వైల్డ్ కార్డ్స్ దగ్గరకు వచ్చేసి మాట్లాడారు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందుగా మనం పాయింట్ మాట్లాడుకున్నాం కదా, కళ్యాణే వచ్చి నిఖిల్ దగ్గరికి మాట్లాడడం అయితే జరిగిందండి. అలాగా ఎందుకు మాట్లాడుతున్నాడో ఈ నిఖిల్ నాకైతే అర్థం కావటం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమోను రీతుకి అయితే ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు, ఇమాన్యుయల్ వచ్చేసి పాట పాడుతూ ఉంటాడండి. నెక్స్ట్ సంజన కొంచెం మంచి పనే చేస్తుంది వాళ్ళందరితో పోల్చుకుంటే అని చెప్పేసి వీళ్ళు నిఖిల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు మన దగ్గరికి రారు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనతో ఎవరు మాట్లాడారు, ఎవరు కలిసిపోరు. ఇంకా దివ్య వచ్చేసి భరణి గారితో తప్ప ఎవరితో ఉండింది కానీ మాట్లాడింది కానీ నేనైతే చూడలేదు అని చెప్పేసి రమ్య గారు అయితే చెప్తూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ రమ్య గారు అన్నారు కదా దివ్య బర్నీ గారితోనే ఉంటుంది అని చెప్పేసి. బర్నీ ఎందుకు ఉంటుందంటే అతను దూరం పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఏమో బాండ్ ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి బాగా కనెక్ట్ అయింది అని చెప్పేసి బర్నీ గారితోనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. నామినేషన్స్ ఏం లేదు, మామూలుగా వైల్డ్ కార్డ్ ఎవరైతే ఎంట్రీ ఉన్నారో అంటే వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకి వచ్చేసి ఒక బాల్ అయితే వస్తుందండి. బజర్ మోగినప్పుడు ఆ బాల్ వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్లో 6 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 6 మెంబర్స్లో ఎవరో ఒకరు బాల్ పట్టుకోవాలి. ఆ బాల్ పట్టుకున్న వాళ్ళు బజర్ దాకా బజర్ వచ్చేసరికి ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు వచ్చేసి కంటెస్టెంట్స్కి ఇస్తారు. ఆ కంటెస్టెంట్స్ వచ్చేసి ఇద్దరిని అయితే నామినేషన్ చేయాలి. ఇద్దరిని నామినేషన్ చేసినప్పుడు ఎవరైతే బాల్ పట్టుకో ఉంటారు కదా ముందు వాళ్ళు వచ్చేసి ఎవరు పాయింట్స్ అయితే వ్యాలిడ్గా ఉన్నాయో గమనించుకొని ఒకరినైతే సేవ్ చేస్తారు. ఇంకా మిగతా ఇంకొకరిని వచ్చేసి ఎలిమినేషన్లో అయితే పెట్టేస్తారండి. ఇది నామినేషన్ ప్రాసెస్. ఇంకా ఫస్ట్ వచ్చేసి బాల్ అయితే వస్తుంది. ఇంకా బాల్ వచ్చిన తర్వాత నిఖిల్ అయితే పట్టుకుంటాడండి. నిఖిల్ పట్టుకున్న విధానం ఎలా ఉందంటే అంత ఇదిగా ఉందండి. అతను చేతిలో నుంచి ఎవ్వరు కూడా అసలు బజర్ వచ్చే టయానికి ఎవ్వరు కూడా అసలు లాక్కోలేకపోయారు. అంత గట్టిగా అయితే నిఖిల్ పట్టుకొని ఉన్నాడండి. ఇక్కడ చాలా మంచి ప్లేయర్గా అయితే నాకు అనిపిస్తుంది. అతను ఫుట్బాల్ కూడా ఆడాడేమో అన్నట్లుగా నాకైతే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
బాల్ వచ్చేసి తనుజాకి అయితే ఇస్తాడండి. తనుజ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రాము గారిని, ఇంకా సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని అయితే నామినేషన్ చేస్తుంది. రాముకు వచ్చేసి ఏం చెప్తుంది, ఒకరి మీద నువ్వు డిపెండ్ అవుతూ ఉంటావు, ఎవరు చెప్పినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటావు. అంటే బర్నీ గారు ఏం చెప్పినా కూడా ఇదే బాండ్స్ ఇక్కడ క్లాష్ అయ్యాయని చెప్పాను కదా నామినేషన్లో, ఇక్కడే క్లాష్ అయింది. ఏంటంటే బర్నీ గారు అంటే బర్నీ సార్ అంటూ ఉంది. ఎప్పుడు కూడా నాన్న నాన్న అని పిలిచే ఆమె బర్నీ సార్ అని ఎందుకంటే ఇక్కడ బాండ్స్ అనేటివి క్లాష్ అయిపోయాయి కాబట్టి బర్నీ సార్ అయితే అనింది. ఇంకా నీ తెలివితో నువ్వు ఆడితే బాగుంటుంది, నువ్వు స్టాండ్ తీసుకుంటే నువ్వు బాగుంటుంది, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, ఎవరు ఏది చెప్పినా కూడా నువ్వు స్టాండ్ తీసుకోవడం లేదు, ఒకరినొకలాగా ఇంకొకలాగా చూస్తున్నావు. అంటే సంజన గారిని లోపలికి పంపించకుండా గర్ల్స్ ఏదైతే ఉంటాయో అంటే డిస్టర్బెన్స్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అది నాకు తెలుసు, ఒకరినొకలాగా ఇంకొకలాగా నువ్వు చూడవద్దు. అంటే బన్నీ గారికి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి లోపలికి పంపించారు కదా, సంజన గారిని అయితే పంపించలేదు కాబట్టి ఈ పాయింట్ అయితే రేస్ చేసింది. కొంచెం వ్యాలిడ్ పాయింట్ పెట్టేసి ఇంకొకరిని ఎవరినైనా నామినేట్ చేసింటే బాగుండేది. కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా ఈమె, అంతగా ఏమనిపించలేదు కానీ అంతగా యూజ్ లేకుండా అయితే పోలేదు పాయింట్ అయితే. ఇంకా కొంచెం మంచి పాయింట్ పెట్టి నామినేషన్ చేసింటే బాగుండేది అనేది నా అభిప్రాయము. ఇంకా రాము కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నాడు అండి, ఇక్కడ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారిని అయితే నామినేషన్ చేసింది. ఏంటంటే మీ పార్టిసిపేషన్ ఎక్కువగా లేదు, ఇక్కడ ఆల్రెడీ రాముని అయితే సేవ్ చేస్తారు, సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేట్ చేస్తారు అనేసి కంపల్సరీగా ఆమెకు ఒక థాట్ ఉంటుంది. అందుకోసమే సుమన్ శెట్టి గారికి ఏం చెప్తుందంటే, మీరు యాక్టివ్గా లేరండి, మీరు అయితే స్టాండ్ తీసుకోవడం లేదు, అందరితో పోల్చుకుంటే మీరు తక్కువ పార్టిసిపేషన్ ఉంది, మీరు అందరిలో కలవలేకపోతున్నారు, ఇంకా ఏంటంటే అందరిలో కలవలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, వాయిస్ రేస్ చేసి. అంటే నా తప్పు ఉన్నప్పుడు నేను మాట్లాడతానమ్మా అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అన్నప్పుడు, అంటే మీ తప్పు ఉంటే మాత్రమే మాట్లాడతారా లేకపోతే మాట్లాడరా, అంటే ప్రతి చోట మాట్లాడాలనా అనేసి సుమన్ శెట్టి గారు అన్నప్పుడు, అవునండి ప్రతి చోట మాట్లాడాలి, మీ పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది అందరితో పోల్చుకుంటే అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని అయితే నామినేషన్ చేస్తుంది తనుజ వచ్చేసి. ఇంకా ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు అని కూడా చెప్తుంది. ఇంకా నిఖిల్ వచ్చేసి రాముని అయితే సేవ్ చేసేసి సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేషన్లో అయితే పెడతారండి. ఇంకా మధ్యలో వచ్చేసి కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు, ఆ గ్యాప్లో వచ్చేసి మాధురి గారు మీరు స్ట్రాంగ్ పర్సన్ని నామినేషన్ చేసింటే బాగుండేది, మీకు బాగా అనిపించేది, స్ట్రాంగ్ పర్సన్ అయితే మీరు ఆట ఆడడానికి కూడా బాగుండేది అని అయితే తనుజాకి చెప్పింది. అంటే ఇక్కడ ఏంటి పాయింట్, స్ట్రాంగ్ పర్సన్ తీసేస్తే అంటే ఈమె కూడా స్ట్రాంగ్ పర్సన్ కదా, ఈమె కూడా ఎలిమినేట్ అయిపోవాలనే కదా ఆమె అర్థము. ఏం మాట్లాడుతుందో ఏమో నాకైతే అసలు అర్థమే కావటం లేదండి ఆ మాధురి గారు. ఇంకా వదిలేద్దాం, మనకి అంతగా ఏం మాట్లాడాలనిపించలేదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ తనుజ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి ఈ నామినేషన్స్ గురించి. రాము అయితే ఏం స్టాండ్ తీసుకోవడం లేదు, అందుకనైతే నేను నామినేషన్ చేశాను. ఇంకా సుమన్ శెట్టి అన్న వచ్చేసి ఇంకా ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు అందరితో పోల్చుకుంటే, అందుకే నేనైతే నామినేషన్ చేశాను అని చెప్పేసి వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బాల్ అయితే రమ్య అయితే పట్టుకుంటుందండి, అదే అలాగే చిటిపికల్స్ నుంచి వచ్చాయి కదా రమ్య గారు, ఆమె అయితే పట్టుకుంటుంది, బాల్ అయితే రాముకి అయితే ఇస్తుందండి. రాము వచ్చేసి రీతుని డెమాన్ పవర్ని ఇద్దరిని అయితే నామినేషన్ చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి బెలూన్ టాస్క్ గురించి అయితే మాట్లాడతాడు, రీతుని అయితే నామినేషన్ చేసి మీరైతే ఫౌల్ ఆడారు, నాకు అదైతే నచ్చలేదు అని చెప్పేసి రాము అన్నప్పుడు, నువ్వు ఒక్కడే కాదు కదా సంచాలక్, ఇంకా ఇమాన్యుల్ కూడా ఉన్నారు కదా, మీరిద్దరూ కూడా బిగ్ బాస్ చెప్పిన తర్వాత నేనైతే ఏం ఫౌల్ ఏం ఆడలేదు, ముందుగానే నాకు తెలియక నేను ఆడాను అని చెప్పేసి చెప్పారు. అక్కడ రీతు అయితే డిఫెండ్ అయితే చేసుకునింది. అక్కడికి రీతు మామూలుగా రీతు అయితే మాట్లాడడం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ గురించి అయితే డెమాన్ పవన్ అయితే ఎలిమినేషన్ చేశాడండి, అదే నామినేషన్ చేసినప్పుడు రీతుతో నువ్వు చాలా మంచి ప్లేయరు, డెమాన్ పవన్ వస్తున్నాడు అంటే ఏదో తెలియని అలజడ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిలో కూడా, బర్లేకి దిగుతున్నాడంటే, కానీ ఇప్పుడు అది లేదు, రీతుతో కలిసి నువ్వు కూడా ఫౌల్ గేమ్ ఆడావు అని చెప్పేసి రాము వచ్చేసి చెప్తాడు. సరే అని చెప్పేసి అతను డిఫెండ్ చేసుకుంటాడు. నామినేషన్ పాయింట్ అయితే అక్కడికి అయిపోయిందండి. ఇక్కడ చూడండి
రీతుని సేవ్ చేసి, అంటే రమ్య ఏం చెప్తుంది, రీతు బెస్ట్గా ఆడుతుంది, డెమాన్ పవన్ కంటే చాలా బాగా ఆడుతుంది, కాబట్టి మేము రీతుని అయితే సేవ్ చేసి డీమాన్ పవన్ అయితే మేము ఎలిమినేషన్ చేస్తున్నాము, అంటే నామినేషన్లో పెడుతున్నాము అని చెప్పేసి బిగ్ బాస్కి అయితే చెప్తుంది. ఎందుకంటే అస్సలకి అతనికి బ్రెయినే లేదంట. బ్రెయిన్ లేదు అసలు, నీకు ఏ పాయింట్లో కూడా నీకు అసలు బ్రెయినే లేదు, నువ్వు బ్రెయిన్ పెట్టి ఏ టాస్క్ కూడా ఆడలేదు అని చెప్పేసి అనింది. నాకైతే చాలా ఆశ్చర్యం అయిపోయింది. బ్రెయిన్ లేకుండానే ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యాడా, బ్రెయిన్ లేకుండానే బిగ్ బాస్కి వచ్చాడా అనేది నాకైతే అనిపించిందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తావా అని డీమాన్ పవన్ అడిగినప్పుడు, ఒక్కటేంటి అసలు ఏ దాంట్లో కూడా నీకు బ్రెయినే లేదు, ఎగ్జాంపుల్ ఏంటి, నువ్వు చేసిన ప్రతి టాస్క్లో కూడా నువ్వు బ్రెయినే పెట్టలేదు, నీకు బ్రెయినే లేదు అని అయితే డీమాన్ పవన్ అయితే చెప్తుందండి. ఇక్కడికి ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. ప్లీజ్ 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 దయచేసి కళ్యాణ్ పడాలా గురించి నేను ఏదైతే మాట్లాడానో మీకు నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి కింద ఒక్క కామెంట్ అయితే చేసి వెళ్ళండి దయచేసి ప్లీజ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే, బాయ్.